అండి, అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మా ఇంట్లో వాళ్ళందరూ పొద్దున్నే గుడికెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. నేను మా జాను తప్ప. ఎందుకంటే మా జాను నిద్రలేలా, అందుకని సాయంత్రం నేను మా జాను మా అమ్మమ్మ తీసుకుని గుడికి వచ్చాం. మేము లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా వచ్చాం తెలుసా. కరెక్ట్ గా మేము వచ్చే సమయానికి శివయ్య కళ్యాణం జరుగుతా ఉంది. ఇంకా కాసేపు అక్కడే నిలబడుకొని కళ్యాణం అది చూసాము. ఇంకా వచ్చిన జనాలంతా కూడా కళ్యాణం దగ్గర కూర్చో ఉన్నారు. దర్శనానికి కూడా ఖాళీగా ఉందని చెప్పి దర్శనం చేసుకుందానికి వెళ్ళిపోతా ఉన్నాం లోపలికి. అప్పుడు టైం ఎంత తెలుసా, 9:30 అయింది. అయినా కూడా జనాలు చూడండి, ఇంకా 6 కి 7 కి ఏ రేంజ్ లో ఉండుంటారో ఆలోచించండి జనాలు. మనం గుడికి ఎప్పుడు వెళ్ళామా అని కాదు, సో ఆ రోజు వెళ్ళామా లేదా దర్శనం చేసుకున్నావా లేదా అనేది అనమాట ఇంపార్టెంట్ మనకి. మా జాను మాత్రం కనపడ్డ దేవుడి కల్లా మొక్కేసి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు చేస్తుంది లోపల పక్కంతా. ఆ పిల్ల పట్టుకోవడం మా వల్ల కాక ఇంకా వాళ్ళ అమ్మమ్మ తీసుకొని ఎత్తుకున్నా కూడా అస్సలు ఆగుతుందేమో చూడండి. ఇంకా శివయ్య అలంకరణ అయితే చాలా బాగుందండి. పసుపు కుంకుమతో చాలా బాగా చేస్తున్నారు. శివయ్య దర్శనం అయిన తర్వాత కామాక్షమ్మ దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. మా జాను చూడండి ఎంత బుద్ధిగా పెట్టించుకుందో శతకోపం. తర్వాత పోయేసి తీర్థం పోయిగా దాగుతుంది. దాహమైందేమో 2 సార్లు పోపించుకొని తాగింది. ఇంకా అక్కడ ప్రసాదంగా పులిహోర ఇంకా లడ్డు కూడా పెడుతున్నారు అనమాట. ఫస్ట్ ప్లేట్ మా జాను దిపించుకొని అక్కడే బయటికి వెళ్ళే గ్యాప్ కూడా లోపలే కూర్చొని తినేస్తా ఉంది పులిహోరని. వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఎడుద్దురా బయటికి పోయి కూర్చుందామంటే బయట కూర్చొని భజన చేస్తా లడ్డు అది తిన్నారు అనమాట. భజన మాత్రం ఓపిక కూర్చొని చాలా సేపు చేసిందండి జాను. జానుతో కూడా కాసేపు మేము కూడా కూర్చొని భజన అది చేసాము. మేము లేట్ గా వచ్చింది మధ్యదైంది. దర్శనం మాత్రం బాగా అయింది మాకు. ముందుగా వచ్చింటే తొక్కేసి ఉండేవాళ్ళు జనాలు. కాసేపటికి పలకే సాగు స్టార్ట్ చేశారు. కాసేపు అక్కడే కూర్చొని ఇంటికి బయలుదేరేసి. ఓకే బాయ్ అండి, లెక్చర్ మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. హ్యాపీ శివరాత్రి అందరికి.